హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కావ్య ఏదైనా ఇంటర్వ్యూకి వచ్చి అటెండ్ అయ్యి ఓపెన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేశారు. సో ఆ సమయం వచ్చేసినట్టుగా కావ్య అయితే ఒక ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యారు. అక్కడైతే ఐస్ క్రీమ్ కూడా లాంచ్ చేశారు. లాంచ్ చేస్తూ ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క హీరోయిన్కి కానీ హీరోకి కానీ డెడికేట్ చేయమని చెప్తే కావ్య అయితే చెప్పింది. అలా చెప్పే సందర్భంలో లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని యాంకర్ అడగగా కావ్య అయితే లవ్ గురించి అయితే కొన్ని మాటలు అయితే చెప్పింది. అసలు కావ్య చెప్పిన మాటలు వింటుంటే ఈ మాటలు మనకి ఎక్కడో విన్నట్లుగా ఉన్నాయే అనేటట్లుగా ఉన్నాయి. ఇంతకీ తను ఏం చెప్పిందంటే లవ్లో ఫోర్స్ ఉండకూడదు, జెన్యున్గా ఉండాలి, లవ్ అనేది ఆర్గానిక్గా ఉండాలని చెప్పింది. సేమ్ నిఖిల్ కూడా లవ్లో అయితే ఫోర్స్ ఉండకూడదు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండాలి, అంతే, అలా ట్రస్ట్ ఉండాలి, ఇలాంటివి అయితే చెప్పాడు. సేమ్ కావ్య కూడా సేమ్ అలాగే చెప్పిందండి. ఇద్దరు సేమ్ ఒకటే మాటలు చెప్పినట్లుగా నాకు అనిపించింది కావ్య అయితే లవ్ గురించి చెప్తే. ఇంకా మీ క్రష్ ఎవరంటే నేను హైదరాబాద్కి రాకముందు నుంచి హీరో యష్ అంటే నాకు క్రష్ అని చెప్పింది. అలాగే తను ఎందుకు అసలు ఇష్టం అని అడిగితే యాంకరు తను ప్రేమించిన అమ్మాయినే పెళ్ళాడాడు, అందుకనే తనంటే పర్సనల్గా ఇష్టం. అలాగే తను హీరోగా వచ్చినప్పటి నుంచి నాకైతే క్రష్ అనేది చెప్పింది. ఇలా చూస్తుంటే ఇలా చెప్పిన మాటలు వింటుంటే కావ్యకి లవ్ చేసి పెళ్ళాడటం అంటేనే ఇష్టం, ఏ గొడవలు లేకుండా ఉంటే హ్యాపీగా ఉంటుందని తన ఫీలింగ్ అనుకుంటా. ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నంతసేపు కావ్య అయితే ఎంతో ఎనర్జీగా ఎంతో హ్యాపీగా అయితే ఉంది. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ ప్రతి సన్నివేశాన్ని నువ్వు చాలా పాజిటివ్గా తీసుకుంటావని అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో నిఖిల్ పేరు కానీ నిఖిల్ ప్రస్తావన కానీ యాంకర్ కానీ కావ్య కానీ ఎక్కడా కూడా తీసుకురాలేదు. కానీ కనీ ఫ్యాన్స్ అయితే ఇంకా ఓపెన్ అవుతే బాగుంటుంది, ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అయితే ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.